హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా పనులు ఎలా ఉంటాయి అనేది చూపిస్తూ నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటానండి. ఎవరైనా ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను చేసిన తప్పులు చేయకుండా యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకుంటూ ఉన్నారంటే యూట్యూబ్లో తొందరగా సక్సెస్ వస్తుంది. ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కష్టంతో పాటు లక్ కూడా ఉండాలి. ఆ లక్ అయితే నాకు కాస్త లేట్గానే వచ్చింది. కానీ ఇక్కడ నేను ఒక విషయం క్లారిటీ చేయాలనుకునేది ఏంటంటే, చాలామంది అనుకునే విషయం నాతో కూడా చాలామంది అన్న విషయం అన్నమాట. యూట్యూబ్లో వీడియోస్ ఇలా అప్లోడ్ చేసేస్తే అలా డబ్బులు వస్తుందని అందరూ భ్రమపడుతూ ఉంటారండి. అలా అయితే అస్సలు రాదు. దానికి కూడా మానిటైజేషన్ ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. అలాగే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ $100 కంప్లీట్ అయితేనే మనకు పేమెంట్ రూపంలో వస్తుంది. ఇలా చాలా పెద్ద ప్రాసెసే ఉంటుందన్నమాట. సో వీటన్నింటికి సిద్ధపడి కష్టపడతామనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి. అలాగే ఖాళీగా ఉండే బదులు ఇలా డైలీ ఒక వీడియో పెట్టుకుంటే ఏదో ఒక రోజు మన లక్ కూడా కలిసి వచ్చి వీడియోస్ అయితే వైరల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇంకా యూట్యూబ్లో చేయకూడని మిస్టేక్స్, అలాగే నేను చేసిన మిస్టేక్స్ ఏంటనేది చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుందన్నమాట. స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే అసలు దీని గురించి ఏమీ తెలీదు. యాక్చువల్గా మా వదిన నాకంటే ముందు స్టార్ట్ చేసిందనమాట. తనే చెప్పేదన్నమాట, ఇలా ఛానల్ ఒకటి స్టార్ట్ చేయి, అందులో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండమని. అయితే నాకు దాని గురించి ఏమీ తెలియదని నేను కూడా అలాగే వదిలేస్తూ వచ్చానన్నమాట. అలా కొద్ది రోజులు గడిచిపోయినాయి. తర్వాత నాకు ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చిందండి. హెల్త్ ప్రాబ్లం అంటే ఫిజికల్గా హెల్త్ ప్రాబ్లం కాదనమాట, మెంటల్గా హెల్త్ ప్రాబ్లం. దీని గురించి కరోనా టైంలో ఆ తర్వాత చాలా రోజులు బాధపడ్డాను. కరోనా అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు బాధపడినానో దాని గురించి నాకు, మా ఇంట్లో వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇంకా దాని తర్వాత దీని నుంచి ఎలాగైనా బయటికి రావాలి, నన్ను నేను బిజీగా ఉంచుకోవాలని ఇంకా నేను చదువుకున్న చదువుకైతే బయటికి వెళ్ళి అస్సలు ఉద్యోగం చేయలేను. అది కాకుండా ఇద్దరు పిల్లోళ్ళు అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళి ఏం సంపాదిస్తాం చెప్పండి. ఇంకా ఇవన్నీ అయ్యే పనుల్లాగా లేవని అలా ఆలోచిస్తూ యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి, వీడియోస్ ఎలా తీసుకోవాలనే దాని గురించి యూట్యూబ్లోనే నేర్చుకున్నాను అనమాట. నేర్చుకుంటే సరిపోదు కదా, మన దగ్గర దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నా దగ్గర అయితే ఏమీ లేవు. మా ఇంట్లో మా హస్బెండ్కి చెప్పిన తర్వాత ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఏం చేద్దామని అడిగితే తను నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పిండు. కానీ నన్ను మాత్రం అస్సలు ఇన్వాల్వ్ చేయకు అని చెప్పిండు. కానీ వీడియోస్ తీసుకోవాలంటే మన దగ్గర మంచి క్వాలిటీ ఉండే ఫోన్ ఒకటి ఉండాలి, ఇంకా ట్రైపాడ్ ఖచ్చితంగా ఉండాలి. అవి రెండూ నా దగ్గర లేవు. నార్మల్ ఫోనే ఉండేది, రెడ్మీనో ఏదో అనుకుంటా. ఆ ఫోన్తోనే జస్ట్ చేతితో పట్టుకొని వీడియోలు తీసేదాన్ని. ఫస్ట్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశానండి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యాక్చువల్గా అందరు చేసినట్లుగానే నేను కూడా వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు వీళ్ళకు షేర్ చేసి ఇంకా మా వాళ్ళే ఒక్కొక్కరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టార్ట్ చేసిండ్రనమాట. అలా 2-3 వీడియోలు నెలకో 2 నెలలకో ఒకటి అలా పెట్టేదానమాట. దాని తర్వాత ఎప్పుడన్నా ఒకటి అలా పెట్టుకుంటూ వచ్చేదాన్ని. నాకు అప్పటి వరకు తెలియదు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనేది. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే వీడియో క్వాలిటీ బాగుండాలి, ఇంకా కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలన్నమాట. నా వీడియోస్ క్వాలిటీ బాగుండేది కాదు, ఇంకా కన్సిస్టెన్సీ కూడా అస్సలు లేదనమాట. అలా స్టార్ట్ చేసిన తర్వాత 1 సంవత్సరం వృధాగానే గడిచిపోయింది. అప్పుడొక వీడియో అలా పెట్టుకుంటూ వచ్చేదాన్ని అనమాట. అలా పెట్టిన వాటిల్లోనే ఒక లాంగ్ వీడియో బాగానే ఒక 20,000 30,000 దాకా వచ్చినట్టుండే వ్యూస్ అయితే. అలా అప్పుడొక్కటి కొద్దిగా బాగా వ్యూస్ రావడం స్టార్ట్ అయినాయి. అలా వ్యూస్ కాస్త ఎక్కువ వచ్చినప్పుడల్లా అబ్బంగా వీడియోస్ చేయాలనిపించేది. కానీ ఇంకొక వీడియోకి దేనికైనా తక్కువ వ్యూస్ వచ్చినాయి అంటే అబ్బా వద్దురా నాయన, యూట్యూబ్ ఛానల్ వద్దు, ఈ పని వద్దు అనేది అసలు ఇంకో 2-3 రోజులు దాని జోలికే పోయేదాన్ని కాదు. ఇలాగే ఒక 2 సంవత్సరాలు గడిచిపోయిందండి. ఫైనల్గా 2 సంవత్సరాల తర్వాత నా ఛానల్కి అయితే 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిండ్రు. ఫస్ట్ చేత్తో వీడియోస్ చేసుకునేదాన్ని అని చెప్పాను కదా, ఇంకా మధ్యలో ఒక చిన్న ట్రైపాడ్ అయితే కొనుక్కున్నా. దాంతో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినా కానీ వీడియో క్వాలిటీ అయితే బాగాలేదనమాట. ఇంకా దాని తర్వాత నేను ఇప్పుడు వీడియోస్ షూట్ చేసుకునే ఫోన్ వచ్చిందనమాట. ఇంకా ఈ ఫోన్ వచ్చిన తర్వాత దీంట్లోనే వీడియోలు షూట్ చేసుకుంటూ అప్లోడ్ చేసేదాన్ని. అలా డైలీ వీడియోలు అప్లోడ్ చేసేదానండి.
ఇలా వీడియోలు డైలీ అప్లోడ్ చేయాలనేది నేను కూడా యూట్యూబ్లోనే టెక్ ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటే విన్నానన్నమాట. సో ఇంకా ఫైనల్గా వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచే మంచి క్వాలిటీతో కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేసింటే కనుక ఇంకొంచెం ముందుగానే సక్సెస్ వచ్చిండేది. అలా నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల లేట్ అయింది. అలా వీడియోస్ పెట్టుకుంటూ వస్తే ఫైనల్గా నా ఛానల్ అయితే మినీ మానిటైజేషన్ అయిపోయిందండి. మినీ మానిటైజేషన్ అంటే లాంగ్ వీడియోస్కి 3000 అవర్స్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ రావాలన్నమాట. అది వచ్చిన తర్వాత ఛానల్ మీద ఒక హోప్ వచ్చిందనమాట. సో ఇంకా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. యూట్యూబ్లో ఎప్పుడైనా కూడా ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాతనే డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. మానిటైజేషన్ అయిపోయి మళ్ళీ డబ్బులు రావడం స్టార్ట్ అయిన తర్వాత $100 కంప్లీట్ కావాలి. $100 కంప్లీట్ అయితేనే మనకు మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. దానికి కూడా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచైనా కానీ బయట వాళ్ళ దగ్గర నుంచైనా కానీ చాలా ఫేస్ చేశానండి. ఎందుకు పని బాట లేకుండా ఆ వీడియోలన్నీ తీసుకుంటూ ఊరికే టైం వేస్ట్ చేసుకుంటూ అది ఇది అని. కానీ అలాంటివేం పట్టించుకోకుండా చేసుకుంటూనే వచ్చానన్నమాట. ఫైనల్గా మానిటైజేషన్ అయిపోయి డబ్బులు రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ నవంబర్లోనో ఎప్పుడో అనుకుంటా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియోకి ఆల్మోస్ట్ 4 మిలియన్స్ వ్యూస్ దాకా వచ్చినాయి అనమాట. ఆ వీడియోతో ఛానల్ ఒక 6-7 వేల సబ్స్క్రైబర్లు ఉన్నది సడన్గా 10-12 వేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళిపోయింది. ఇంకా దాంతో సడన్గా $100 కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫైనల్గా నేను కూడా పేమెంట్ అయితే తీసుకున్నాను అనమాట. వచ్చింది తక్కువే అయినా కూడా నా కష్టానికి ఫలితం అయితే వచ్చింది అనుకుంటున్నానండి. అలాగే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే క్వాలిటీ అలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇంకా మీ సొంత వీడియోలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. నేను ఫస్ట్లో పెట్టినప్పుడైతే వాయిస్ అయితే చాలా డిఫరెంట్గా ఉండేది. అందరు కూడా తెలిసిన వాళ్ళు వీళ్ళు వాయిస్ ఏంది ఇలా ఉంది అలా ఉంది అనేవాళ్ళు. కానీ అలాంటివి ఏమీ పట్టించుకోకూడదు. ఎలా ఉంటే ఏంటండి, మనకు దేవుడిచ్చిన వాయిస్ ఎలా ఉంటే అలాగే వీడియోస్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ ఇంతవరకు కూడా. అలాగే ఫస్ట్ పేమెంట్ తీసుకున్నట్లుగానే మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక మళ్ళీ పేమెంట్ కూడా తొందరలోనే తీసుకుంటానండి. సో మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. అలాగే నెక్స్ట్ పేమెంట్తో ఇన్స్టాల్మెంట్లో ఒక కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను. దానికోసం నన్ను బ్లెస్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.